శైలేంద్ర శివపై అటాక్ చేయబోతాడు. లంబో శైలేంద్రని పడగొట్టి తన వెంట తీసుకెళ్తాడు. ఇంతలో శివకి సురభి నుంచి కాల్ వస్తుంది. సురభి పేరెంట్స్కి యాక్సిడెంట్ అవ్వడంతో శివ అక్కడికి వెళ్తాడు. రేణుక, శ్రవణ్ బెడ్ మీద ఉండి కూడా శివని చిరాగ్గా చూస్తారు. లంబో వెనకే ఓ యువకుడు ఇండిఫరెంట్ లుక్తో ఆఫీస్లోకి ఎంటర్ అయ్యాడు. అతన్ని చూడగానే వీరేంద్ర ఫేస్ మారిపోయింది. అతను తను చూస్తున్న నిజాన్ని నమ్మలేకపోయాడు. శివా, నువ్వేంటిక్కడా అని సంకోచిస్తూ అడిగాడు వీరేంద్ర. అతనికి సంథింగ్ ఈజ్ రాంగ్ అని అనిపించింది. ఈ శైలేంద్ర ఎక్కడికి వెళ్ళాడు? వీడి రోజు శివని మర్డర్ చేయడానికి వెళ్తానన్నాడు కదా. కానీ శివ చనిపోకపోగా నేనున్న ప్లేస్ కనుక్కొనొచ్చాడు. శైలేంద్ర పనిలో ఏదైనా తప్పు జరిగిందా అని అనుకున్న వీరేంద్ర ఒక్క క్షణం భయపడ్డాడు. అతను శివపై స్పై చేయడానికి చీకట్లో దాక్కున్నాడు. కాని సడన్ గా శివ తనని వెతుక్కుంటూ తన దగ్గరికి వచ్చాడు అంటేనే తను పూర్తిగా నష్టపోయినట్లు. తన చుట్టూ ఉన్న సెక్యూరిటీతో అతన్ని ఆపండి అని భయంగా ఆర్డర్ వేశాడు శైలేంద్ర. ఒక్కసారిగా 20 మంది సెక్యూరిటీ ఐరన్ రాడ్స్తో శివ, లంబోలపైకి వెళ్లారు. శివ నిల్చున్న చోట నుంచి కదల్లేదు. లంబో పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళని కొడుతూ వాళ్ళ చేతుల్లోని ఐరన్ రాడ్స్ని పగలగొట్టాడు. ఒకే ఒక్క నిమిషంలో ఆ సెక్యూరిటీ మొత్తం నేల మీద పడిపోయి లబో దిబ్బోమని ఏడ్చేలా చేశాడు లంబో. అతని వంటి సీక్రెట్ ఏజెంట్ కింగ్ ముందు నార్మల్ సెక్యూరిటీ గార్డ్స్ ఫైట్ చేయటానికి పనికిరారు. వీరేంద్ర జరిగేదంతా చూసి షాక్ అయ్యాడు. శివ లంబో వైపు చూస్తుంటే అతనికి భయంతో వణుకు పుడుతుంది. ఏం చేయాలనుకుంటున్నావు నన్ను అని అడిగాడు వీరేంద్ర. నేనేం చేయాలనుకుంటున్నాను? నేనేం చేయను అని వెటకారంగా నవ్వుతూ, నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. నువ్వు నా కోసం హైదరాబాద్ వరకు వచ్చావు కదా, అసలు నన్నేం చేయాలనుకుంటున్నావు అని అన్నాడు శివ. నేను అంటూ తన చైర్లో ఇబ్బందిగా కదులుతూ నుదిటిపైన పట్టిన చెమటలు కూడా తుడుచుకోకుండా భయంగా శివ, లంబో వైపు చూస్తూ ఉన్నాడు వీరేంద్ర. తను శైలేంద్రకి కాల్ చేయాలని అనుకున్నాడు. కాని అంత ధైర్యం కూడా లేదు. అందున అతనికి విషయం అర్థమైంది. శైలేంద్ర వీళ్ళకి లొంగిపోయాడు. బహుశా అతను చనిపోయి ఉండొచ్చు కూడా. లేదంటే శివకి నేనెక్కడున్నానో కూడా ఎలా తెలుస్తుంది? అంత త్వరగా నా ఐడెంటిటీని ఎలా కనుక్కుంటాడు అని అనుకున్న వీరేంద్ర గట్టిగా ఊపిరి పీల్చి తనని తాను కంట్రోల్ చేసుకుని శివ వైపు డౌట్గా చూస్తూ, నువ్వు శైలేంద్ర భూపతినందాన్ని చంపావా అని అడిగాడు. నీకింకా వేరే వాళ్ళ లైఫ్ గురించి పట్టించుకునే మూడుందా అని అక్కడే ఉన్న చైర్ లాక్కొని చైర్లో కూర్చొని చిరునవ్వుతో, ఇప్పుడు నువ్వు ముందు నీ సెక్యూరిటీ గురించి ఆలోచించు అని అన్నాడు శివ. ఎలా ఈ పని చేశావు? నీకెంత ధైర్యం? అసలు శైలేంద్ర ఎవరో నీకు తెలుసా అని భయపడుతూనే శివని బెదిరించాలని చూశాడు వీరేంద్ర. అసలు శైలేంద్ర శివపై అటాక్ చేయడానికి వెళ్ళినప్పుడు ఏం జరుగుంటుంది? బెస్ట్ స్కిల్స్ ఉన్న పర్సన్ అతను. యాంగ్ మ్యాన్ గ్రూప్లో చాలా ఫేమస్ కూడా. అలాంటిది అతను శివతో డీల్ చేయలేకపోయాడా ఏంటి? అంతేకాదు, యాంగ్ మ్యాన్ స్పెషల్ కేర్ తీసుకుని ది బెస్ట్ టాలెంట్ పర్సన్గా శైలేంద్రని తీర్చిదిద్దాడు. ఆఫ్టర్ ఆల్ ఈ శివకి అమ్ముడుపోయాడా అని అనుకున్న వీరేంద్ర, నువ్వు నిజంగా శైలేంద్రని చంపినట్లయితే నేను నీకు చెప్తున్నాను, నువ్వు ఫినిష్ అయిపోతావు. జీవితంలో ఎక్కడున్నా సరే నిన్ను వెతికి చంపడం ఖాయం. శైలేంద్ర భూపతినంద వెనుక ఎంత పెద్ద ఉగ్రవాద శక్తులున్నాయో నీకు తెలీదు. నా విషయానికొస్తే నేనెవరో నీకు ఆల్రెడీ తెలుసు. నువ్వు నన్ను టచ్ చేయడానికి డేర్ చేస్తే నా ఫ్యామిలీ నిన్ను నేలమట్టం చేస్తుంది. భూపతినంద ఫ్యామిలీ ఇండియాలోనే కాదు, అనేక దేశాల్లో గ్రేట్ అనే విషయం నీకు కూడా తెలుసు అని అన్నాడు. నేను భూపతినంద ఫ్యామిలీకి భయపడతాననే అనుకుంటున్నావా అని సీరియస్ లుక్తో వీరేంద్ర వైపు చూస్తూ, నన్ను చంపడానికి
రవీంద్రనే నిన్ను పంపాడా అని నేను నిన్ను అడగను, ఎందుకంటే ఆ విషయం నాకు తెలుసు అని అన్నాడు శివ. నీకు తెలిస్తే ఏమవుతుంది? నువ్వు లాస్ట్ టైం భూపతినంద ఫ్యామిలీలో రెస్పెక్ట్ని పోగొట్టుకున్నావు. మా ఫ్యామిలీ మళ్ళీ నిన్ను యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నావా అని పొగర్గా అన్నాడు వీరేంద్ర. నువ్వు టోటల్ భూపతినంద ఫ్యామిలీకి రిప్రజెంటేటివా ఏంటి? ఎందుకంటే నేను లాస్ట్ టైం రఘురాం భూపతినంద యొక్క హెల్త్ క్యూర్ చేయడం అక్కడున్న కొంతమందికి నచ్చలేదు. అది నాకు తెలుసు. ఇంతకీ మీ నాన్నగారి మీద అటాక్ చేసింది ఎవరో కనుక్కున్నారా అని సైడ్ స్మైల్ ఇస్తూ అన్నాడు శివ. యూ అని మాటలు రాక మూగబోయిన వీరేంద్ర చెమటలు కక్కుతున్నాడు. శివ తమ రహస్యాన్ని బయట పెడతాడని అతనికి ఆందోళనగా ఉంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరో విషమిచ్చారని చెప్పడానికి నీకెంత ధైర్యం? నేను నీకొకటే చెప్పగలను, నువ్వు నిజాయితీగా ఉంటే మంచిదే, అంతేకాని మరీ ఇంతగా కాదు. లేదంటే నువ్వు భూపతినంద ఫ్యామిలీ యొక్క కోపాన్ని భరించలేవు. నీకు అసాధారణ ఎబిలిటీస్ ఉన్నప్పటికీ ప్రపంచంలో చాలా మంది పవర్ఫుల్ ఎబిలిటీస్ ఉన్న పర్సన్స్ మా దగ్గర చాలా మంది ఉన్నారు. వాళ్ళని నువ్వు డీల్ చెయ్యలేవు. వాళ్ళంతా భూపతినంద ఫ్యామిలీకి సపోర్టర్స్ అని ఆరగెంట్గా అన్నాడు వీరేంద్ర. నేను ఆల్రెడీ చెప్పాను, మీ భూపతినంద ఫ్యామిలీ గురించి నేను పెద్దగా పట్టించుకోను. బట్ నా కోసం మీరు మళ్ళీ ఎవరిని పంపినా వాళ్ళు ఖచ్చితంగా చనిపోతారు. మళ్ళీ మళ్ళీ పంపినా మళ్ళీ మళ్ళీ చస్తారు అని సీరియస్గా అన్నాడు శివ. శివ మాటల్లోని స్పిరిట్ చూస్తుంటే వీరేంద్ర బాడీ వణికిపోతుంది. శివ, నువ్వొక్కటి క్లియర్గా తెలుసుకోవాలి. నన్ను చంపడం వల్ల నీకొచ్చిన ప్రయోజనం ఏం లేదు. భూపతినంద ఫ్యామిలీతో పగ ఉండడం తప్పు. అందుకే మనం కూర్చొని మాట్లాడుకుందాం. ఇంతకుముందు నీకు నాకు మధ్య ఏదో మిస్అండర్స్టాండింగ్ ఉండొచ్చు. మీరు మా నాన్నగారిని క్యూర్ చేశారు అంటే మీకు భూపతినంద ఫ్యామిలీ పట్ల కాస్తో కూస్తో దయ ఉండుంటుంది అని అప్పటి వరకు ఉన్న ఆరగెన్స్ని పక్కన పెట్టి అన్నాడు వీరేంద్ర. తను శివతో పోరాటం చేయలేనని అతనికి క్లియర్గా అర్థమైంది. ముందైతే ఈ పిచ్చోడు చేతిలో నుంచి చావకుండా తప్పించుకోవాలి. బాంబే వెళ్ళాక రవీంద్ర అన్నయ్యతో జరిగిన విషయం ఏంటో చెప్తే తానే ఈ శివని డీల్ చేయడానికి ఎవరినైనా చూస్తాడు అని అనుకున్నాడు వీరేంద్ర. దయా, అది మీ ఫ్యామిలీ పైన. నన్నే చంపాలని చూసిన మీ పైన నాకెలా దయ ఉంటుంది? అయినా నువ్వు నా ముందు యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీ ఫ్యామిలీకి ఎంత స్ట్రెంత్ అయినా ఉండొచ్చు, నేను పట్టించుకోను. ఈరోజు నీకు లెసన్ చెప్పడానికే ఇక్కడికొచ్చాను అని సీరియస్గా అన్న శివ లంబో వైపు చూశాడు. లెసన్? వాట్ యు మీన్ అని షాక్ అవుతూ అన్నాడు వీరేంద్ర. అతను శివ ఏమన్నాడో అర్థం చేసుకోలేకపోతున్నాడు. శివ, నన్ను చంపాలి అనుకోవట్లేదు, అలా అని వదిలిపెట్టాలి అనుకోవట్లేదు. మరి నాకు లెసన్ ఎలా చెప్తాడు అని భయంగా అయోమయంగా అనుకుంటున్నప్పుడే లంబో కేజ్ నుంచి బయటపడిన బీస్ట్లా స్పీడ్గా పరిగెత్తుకుంటూ వచ్చి వీరేంద్ర మొహంపై ఒక్క పంచిచ్చాడు. అంతే, వీరేంద్ర కుర్చీతో సహా 10 మీటర్ల అవతల ఎగిరిపడ్డాడు. అతని ముఖం ఎర్రగా వాచిపోయి నోటి నుండి రక్తం వస్తుంది. వీరేంద్ర గట్టిగా 2 సార్లు దగ్గగానే అతని పళ్ళు 2 ఊడి చేతిలో పడ్డాయి. అతను చాలా కోపంగా శివవైపు చూస్తూ, నువ్వు భూపతినంద ఫ్యామిలీ మనిషిని చంపాలనుకుంటున్నావా? నువ్వు నన్ను వదిలేకపోతే మా ఫ్యామిలీ నిన్ను వదలదు. ఫ్యూచర్లో వెంబడించి చంపేస్తుంది అని కోపంగా అన్నాడు వీరేంద్ర. నీకింకా విషయం అర్థం కావట్లేదా? నేను భూపతినంద ఫ్యామిలీ గురించి పెద్దగా పట్టించుకోను. మీలాంటి మస్కిటోస్ నా లైఫ్ని డిస్టర్బ్ చేస్తున్నాయి. సో నేనెలా కూల్గా ఉంటాను అని లంబో వైపు ఓ లుక్కిచ్చాడు శివ. లంబో సీరియస్గా వీరేంద్ర వైపు చూశాడు. వీరేంద్ర భయంతో వణికిపోతూ, అసలు మీరు నన్నేం చేయాలనుకుంటున్నారు అని టెన్షన్గా అన్నాడు. లంబో సైలెంట్గా వచ్చి వీరేంద్ర కాలుపై అడుగు పెట్టాడు. అంతే,
అతని కాలు పెద్ద శబ్దం చేస్తూ విరిగిపోయింది. వీరేంద్ర పందిలా కేకలు వేస్తున్నాడు. నొప్పికి తట్టుకోలేక అతని ముఖం పాలిపోయి కష్టంగా గాలి పీల్చుకుంటున్నాడు. అతని కాలి బోను పూర్తిగా విరిగిపోయి కాలు వేలాడుతున్నట్లుగా మెలికలు తిరుగుతుంది. ఈసారి నీ కాలు మాత్రమే తీశాను. నువ్వెళ్ళి మీ అన్నయ్య రవీంద్రతో చెప్పు. మళ్ళీ ఎవరైనా నన్ను వెతకడానికి లేదా చంపటానికి పంపిస్తే నేను వాడి తల తీసి మీ అన్నయ్య కోసం బాంబే వస్తాను అని సీరియస్గా అన్నాడు శివ. కాని అతని వాయిస్లో స్పిరిట్ ఎదుటి వ్యక్తి గుండెల్లో వణుకు పుట్టిస్తుంది. ఓకే ఓకే అని గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ అన్నాడు వీరేంద్ర. అతని ఫేస్లో భయం, కోపం ఒక్కసారిగా కనిపిస్తున్నాయి. శివ ఇంత క్రూయల్గా బిహేవ్ చేస్తాడని అతను ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. తనని చంపలేదు, కాని చావు కంటే బాధాకరమైన నొప్పిని చూపించాడు. ఇప్పుడు లైఫ్ అంతా వీల్ చైర్లోనే పడుండమని శిక్ష వేశాడు. తన ఫ్యామిలీ పవర్ని పట్టించుకోలేదు. అలా అని వాళ్ళ రివెంజ్కి భయపడలేదు. ఇవన్నీ తలుచుకుంటే వీరేంద్రకి శివ చాలా స్ట్రేంజ్గా కనిపిస్తున్నాడు. నీకింత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది అని పళ్ళు కొరుకుతూ అన్నాడు వీరేంద్ర. శివ సార్ చెప్పింది నీకు అర్థం కాలేదా, లేదంటే వినిపించలేదా అని వీరేంద్ర గొంతు పట్టుకొని గాలిలో పైకి లేపుతూ అన్నాడు లంబో. వీరేంద్ర అతను పట్టిన పట్టుకి ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. అతి కష్టం మీద గాలి పీల్చుకుంటున్నాడు. అతని మొహం పాలిపోతుంది. శివసార్, మిమ్మల్ని బెదిరించడానికి వీడికెంత ధైర్యం? ఒక్క ఆర్డర్ వేయండి, వీడిని చంపేస్తాను. స్ట్రెంగ్త్ అండ్ పవర్ఫుల్ పీపుల్స్కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో తెలియని ఇలాంటి ఫూల్స్కి ఈ ప్రపంచంలో బ్రతుకుండడానికి అర్హత లేదు అని అన్నాడు లంబో. వద్దు వద్దు, నన్ను చంపొద్దు ప్లీజ్ అని ఫియర్ ఎక్స్ప్రెషన్తో వేడుకున్నాడు వీరేంద్ర. ఈసారి మాత్రం అతడు లంబోకి చాలా భయపడ్డాడు. లంబో, అతన్నొదిలే, అతని వల్ల నువ్వు స్ట్రెస్ అవ్వకు అని అన్నాడు శివ. ఓకే ఓకే సార్ అని లంబో వీరేంద్రని విసిరిపడేశాడు. వీరేంద్ర ఫ్లోర్పై పడి గట్టిగా ఊపిరి పీల్చుకుంటున్నాడు. ఈ శివ పక్కనున్న సెక్యూరిటీ చాలా భయంకరమైన వ్యక్తి. వీడికి చంపడం అంటే తినటం తాగటం వంటి నార్మల్ పని. ఈ పిచ్చోడు కిల్లింగ్ మిషన్లా ఉన్నాడు అని అనుకున్న వీరేంద్ర, మిస్టర్ శివ, నేను తిరిగి వెళ్ళిపోతాను. మీరు చెప్పిందే రవీంద్రకి చెప్తాను అని భయంగా అన్నాడు. శివ అతని మాటను పట్టించుకోకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. లంబో శివని ఫాలో అయ్యాడు. వీరేంద్రని శివ వదిలిపెట్టాడంటే భూపతినంద ఫ్యామిలీకి తన గురించి మెసేజ్ పాస్ చేయటానికే. శివ వెళ్ళిపోవటంతో వీరేంద్ర రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. నరకం అంచుల వరకు వెళ్లి తిరిగి వచ్చినట్లుగా అనిపించింది వీరేంద్రకి. వెంటనే చిరిగిపోయిన తన డ్రెస్ కూడా మార్చుకోకుండా హడావుడిగా 2 బాడీగార్డ్స్ హెల్ప్తో కిందకి వెళ్లాడు. అతనిప్పుడు వెంటనే దయ్యాల గుహలాంటి హైదరాబాద్ నుంచి పారిపోవాలని అనుకుంటున్నాడు. ఇక్కడున్న శివ అతనికి గోస్ట్లా కనిపిస్తున్నాడు. ఈ గోస్ట్ శివ దగ్గర నాకు సెక్యూరిటీ లేదు. శివ వెళ్ళిపోయినంత మాత్రాన వాడి సెక్యూరిటీ నన్ను చంపకుండా ఉంటాడా ఏంటి అని వీరేంద్ర భయం. 2 బాడీగార్డ్స్ హెల్ప్తో లిఫ్ట్లో కిందకి వచ్చాడు వీరేంద్ర. అతను రిసెప్షన్ హాల్లోకి రాగానే ఎదురుగా అనుదీప్, యశ్వంత్ కనిపించారు. వీరేంద్ర గారు, మీరెక్కడికి వెళ్తున్నారు? మిమ్మల్ని ఎప్పుడంటే అప్పుడు కలవడానికి కుదరట్లేదు. మీతో పర్సనల్గా మాట్లాడాలి. మా వద్ద ఓ చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది అని గౌరవంగా అన్నాడు అనుదీప్. వీరేంద్ర ఇద్దరి వైపు సీరియస్గా చూశాడు. ఆ 2 స్టూపిడ్ పీపుల్తో మాట్లాడటానికి అతనికి మూడ్ బాగోలేదు. వాళ్ళిద్దరూ తనకున్న 2 పెట్ డాగ్స్ లాంటి వాళ్ళు. మిస్టర్ వీరేంద్ర, ఈరోజు ఏం జరిగిందో మాకు తెలియదు, కానీ లాటిన్ వైస్ ప్రెసిడెంట్ మిస్టర్ లూయిస్ మమ్మల్ని కొట్టడానికి ఎవరినో పంపారు. వాళ్ళు మమ్మల్ని బెదిరించి ఎలా కొట్టారో చూడండి అని తమ మొహాలు చూపిస్తూ, అలానే మన కంపెనీ నుంచి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని కూడా వాపస్ తీసుకుంటారంట. ఇప్పుడు షికా గ్రూప్స్ని మీరు మా కోసమైనా ముందుకు తీసుకెళ్లాలి అని వేడుకున్నాడు యశ్వంత్. అనుదీప్, యశ్వంత్
ఈ రోజే షికా గ్రూప్స్ ని స్టార్ట్ చేశారు. కానీ ఏం జరుగుతుందో వాళ్లకు అర్థం కాలేదు. లూయిస్ తన బిజినెస్ ని వెనక్కి తీసుకున్నాడు. అంతేకాదు, వాళ్లపై అటాక్ చేయడానికి బాడీగార్డ్స్ ని పంపించాడు. ఇలా ఎందుకు జరిగిందో వాళ్ళకి అర్థం కాలేదు. ఇలా కాదు అని ఆర్య మీద హెల్ప్ అడగాలని అనుకున్నారు. కానీ ఆర్య మీద ఫోన్లోనే స్ట్రేంజ్ గా తిట్టాడు. చాలా మాటలన్న తర్వాత ఫ్యూచర్లో ఇంకెప్పుడు తన కంటికి కనిపించొద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఆర్య, లూయిస్ ఇద్దరూ షికా బ్రదర్స్ ని చాలా ఇన్సల్ట్ చేశారు. అందుకే ఇప్పుడు వాళ్ళకున్న ఏకైక సపోర్టర్ ఆప్షన్ వీరేంద్ర భూపతినంద. వీరేంద్ర తమకు సపోర్ట్ ఇవ్వాలనుకున్నంత కాలం వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండగలరు. శివకి భూపతినంద ఫ్యామిలీతో ఎలాంటి ఫైటింగ్ జరగబోతోంది? ఐలాండ్లో సురభి శివ కోసం ఏం చేయబోతోంది? రేణుకా శ్రవణ్లలో మార్పొచ్చేదెప్పుడు? శివ సురభి హ్యాపీగా ఉండేదెప్పుడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.